షిట్ గాంధీ బాబీ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. మేము ఇనార్బిట్ మాల్ వచ్చి లోపే సిబిఐ వాళ్ళు వచ్చి ఫుటేజ్ తీసుకెళ్ళిపోయారంట. ఈ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ పాటికి దాని ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ కింద క్లాసిఫై చేసి సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో స్టోర్ చేస్తుంటారు. అంటే మనం లోపలికి వెళ్ళలేమా? వెళ్ళొచ్చు, కానీ రావడమే కొంచెం కష్టం. అది సిబిఐ హెడ్ క్వార్టర్స్, ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి కార్నర్ కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఏమన్నావు? కెమెరాస్ ఉంటాయి అన్నాను. దట్స్ ఇట్. ఫుటేజ్ దొరికేసినట్టే. ఎలా? వాళ్ళ ఫుటేజ్ మొత్తం చూడటానికే కదా తీసుకెళ్ళింది. అదే టైంలో మనం కూడా చూసేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. వాళ్ళు చూసేది మనం ఎలా చూస్తాం? సీసీ కెమెరాస్ పడతాయి. అర్థమైంది, కానీ కెమెరాస్ ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. నెట్వర్క్ లేయర్ సెక్యూరిటీ బ్రీచ్ చేయడం చాలా కష్టం. నాట్ పాసిబుల్. పడితే ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు కూడా అలాగంటే ఎలాగా? ట్రై ఫైన్. కెమెరా కనెక్ట్ చేసిన స్విచ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇట్స్ టేకింగ్ టైం. లెట్ మీ ట్రై ద రౌటర్. yes there you go. సార్ లాస్ట్ 30 days లో వాడు తిరిగిన ప్లేసెస్ ని ట్రాక్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేసాం. ఇనార్బిట్ మాల్ ఫుటేజ్ కొంచెం సస్పీషియస్ గా ఉంది. ఒకసారి చూడండి సార్. ఓకే, ప్లే. ఇనార్బిట్ మాల్ ఫుటేజ్ ప్లే చేస్తున్నాడు. హియర్ ఇట్ ఇస్ సార్. హే బాబీ, ఓటీటీ అనుకుంటే వీడు మరి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. లక్కీ. వెయిట్ వాడు ఫేస్ ని కెమెరాకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. రివైండ్, ప్లే, రివైండ్ అగైన్, పాజ్. వీడియోలో చాలా స్మార్ట్ గా ఉన్నట్టున్నాడు. ఫేస్ కనిపించకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు? తెలియట్లేదు సార్. ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 1 2 3 4 5 6 7 yes 7 seconds మాట్లాడాడు. సో అది ఇన్కమింగ్ కాల్. కొన్ని లక్షల మందికి కాల్స్ వచ్చి ఉంటాయి. అయితే ఏంటి? సండే ఈవినింగ్ ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 7:23. వేల కాల్స్ వచ్చి ఉంటాయి గాంధీ. అలా ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఆ లొకేషన్ ఆ ఏరియా టవర్ ఇనార్బిట్ మాల్. అయితే 100-200 కాల్స్ ఈజీగా వచ్చుండొచ్చేమో. వాటిలో ఎగ్జాక్ట్ 7 seconds రన్ అయిన కాల్స్ ఎన్ని ఉంటాయి? వాడు కరెక్ట్ గా 7 seconds మాట్లాడాడు. గాంధీ కాల్ లిస్ట్. అందులో 7 seconds డ్యూరేషన్ కాల్స్ 4 ఉన్నాయి. ఒకటి అవుట్ గోయింగ్, 3 ఇన్కమింగ్. అప్ సర్కిల్ ద నంబర్స్. ఆ లాస్ట్ పేజ్ చూడు. చిన్ను, సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. సరే. హాయ్ పూజ, నైస్ డ్రెస్. హాయ్ చిన్ను. హాయ్. వాట్ ఇస్ దిస్ గాంధీ? నీకు మంచి న్యూస్ చెప్దామని రప్పించాను. ఇప్పుడు మన లవ్ స్టోరీకి ఎలాంటి టెన్షన్స్ పడక్కర్లేదు. ఏ ప్రాబ్లం లేకుండా మనం డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకోవచ్చు. వావ్! ఎందుకో తెలుసా? మీ నాన్న పోలీసోడు కాదు, దొంగనా పోలీసోడు. నౌ వి బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ బేబ్స్. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడు. 9959602039. ఇది నీ నంబరేనా? దట్స్ మై అదర్ నంబర్. మా నాన్న యూజ్ చేస్తారు. ఎస్, ఐ న్యూ ఇట్. స్మాల్ క్యాండీ చిన్ను. బంగారం, చాక్లెట్స్, బిస్కెట్స్. చాంద్ని, హే క్యూటీ, లెట్స్ గో. కమ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పాప వాళ్ళ అమ్మని చంపించింది, వాళ్ళ నాన్నని జైలుకి పంపించింది, ఆ 10,000 కోట్లు కొట్టేసింది నీ దొంగ బాబు. నోవే, మా నాన్న లాంటి వాడు కాదు. ఆహా, ఇంటికెళ్ళి చెక్ చేసుకో. అది ఎలా చేయాలో నీకు చాలా బాగా తెలుసు. చిన్ను డార్లింగ్, కమ్ 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 కమ్. యు లైక్ ద చాక్లెట్స్? యా యా. నువ్వు వచ్చేంత వరకు పాప నాతోనే ఉంటుంది. నీ బాబు క్రిమినల్ కాదు అని ప్రూవ్ అయితే నేనే పాపని డోర్ డెలివరీ చేస్తాను. అదే నీ బాబు క్రిమినల్ అని కన్ఫర్మ్ అయితే ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పి పాపని తీసుకెళ్ళిపో. కమ్ సూన్, ఐఎమ్ గోనా మిస్ యూ. హే మై లవ్, మన లవ్ స్టోరీకి డీల్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, కొంచెం సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నా. బట్ లవ్ లవ్వే,
ప్యాకెటే. మై స్పెక్ట్స్. డాడీ యా మీ గ్లాసెస్. ఎస్ వీటి కోసం వెతుకుతున్నా. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. డబ్బు పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? మీ ప్లాన్ ప్రకారమే ఆ 10,000 కోట్లు మీ అకౌంట్కి పంపించడానికి ప్రిపరేషన్ జరుగుతుంది సార్. గుడ్. ఇట్స్ టాప్ సీక్రెట్. జాగ్రత్త. నువ్వు చెప్పింది నిజమే. ఐ వాంట్ టు మీట్ యు. రేపు మార్నింగ్ షార్ప్ 9:30 మహాత్మా ట్రస్ట్ బిల్డింగ్. చిన్ను డార్లింగ్, నీ మూలంగా 10,000 కోట్లు వస్తున్నాయి. ఐ లవ్ యూ పార్ట్నర్. యు మై లక్కీ చామ్. నువ్వు నా బుజ్జి 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 పార్ట్నర్వి. చెప్పు, నీకెంత పార్ట్నర్షిప్ కావాలి? నాకు మా నాన్న కావాలి. చిన్ను సర్ప్రైజ్. థ్యాంక్ యూ నాన్న. ఇవి మా నాన్న ఇచ్చినవి. నా దగ్గర డబ్బులు లేవు. మీకు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారంట కదా. ఇవి తీసుకొని మా నాన్న నాకు తెచ్చి పెట్టండి అంకుల్. క్యాష్ ఎక్కడా? క్యాష్ లేదు, మొత్తం బిట్ కాయిన్స్ గా కన్వర్ట్ చేసేసారు. వర్చువల్ కరెన్సీ. వావ్! ప్రపంచంలో ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క క్లిక్ తో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఒక బిట్ కాయిన్ అంటే అప్రాక్సిమేట్లీ 35 lakhs. ఆ లెక్కన 10,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 30,000 బిట్ కాయిన్స్. నువ్వు ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆ పాపను ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత మొత్తం హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. డార్లింగ్, ఐ లవ్ హ్యాపీ ఎండింగ్స్. నీలాంటి క్రిమినల్ కి ఆ డబ్బు దక్కకూడదు. గాంధీ, ఎనాఫ్. అసలు గాంధీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆ డబ్బు గాంధీ 15 ఏళ్ల కళ. ఇట్స్ హిస్ లైఫ్ అంబిషన్. చాందిని, నిజాయితీగా అంబిషన్ ఏంటో చెప్తే 1,000 కోట్లు ఇచ్చేస్తారంటే ఎప్పుడో చెప్పేవాడిగా. నేను కూడా నీలాగే సేమ్ టు సేమ్ ఐపీఎల్ ప్లేయర్ని. ఎవడ ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను. అదితి, ప్లీజ్, ఆ మనీ నాకు చాలా అవసరం. నీ చారిటీకి నాకు సంబంధం లేదని నీకు ముందే క్లారిటీ ఇచ్చాను. ఇన్ఫాక్ట్ నీకన్నా బాలసింగం ఎక్కువ ఇస్తానన్నాడు. యాక్చువల్లీ నిన్నేసిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. గాంధీ, గాంధీ, గాంధీ. వేల కోట్లు కొట్టేయాలన్న గాంధీ ఆశ వెనక లక్షల మందిని బతికించాలన్న ఆశ ఉంది పూజ. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఉన్నదంతా ఇచ్చేసిన వాళ్ళ నాన్నని చూశాను. 6 ఏళ్ల కూతురికి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఆయన పడిన వేదన నేను చూశాను. చెల్లెలు చనిపోయిన 2 వారాలకే బెంగతో తండ్రి చనిపోతే
అన్నీ పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయిన మన గాంధీని చూశాను నేను. తను పడ్డ కష్టం ఎవడు పడకూడదని, తనకి జరిగిన నష్టం ఎవరికి జరగకూడదని, తన చెల్లికి ట్రీట్మెంట్ లేక చనిపోయినట్టు ఎవరు చనిపోకూడదని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాడు గాంధీ. అంటే ఆ మహాత్మా ట్రస్ట్ వాడిది. మరిదంతా ఎందుకు దాచాడు? ఈ హాస్పిటల్ మొత్తం ఇల్లీగల్ మనీతో జరుగుతోందని తెలిస్తే ఫస్ట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపేస్తారు. మంచివాడని అనిపించుకోవడం కన్నా మంచి పని చేయడం ముఖ్యం అనుకున్నాడు గాంధీ. ఎదుటి వారి కష్టం చూస్తే నీ కళ్ళలో నీళ్ళొస్తాయి. అందుకే గాంధీకి నువ్వంటే చాలా ఇష్టం. హీ లవ్స్ యు అ లాట్ పూజ.